హాయ్ ఫ్రెండ్స్! పచ్చడంటే ఇష్టమున్న వాళ్ళు ఎన్ని రకాలుగా పచ్చళ్ళైనా చేసుకొని తింటారు కదా! ఇంకా ఇదైతే వంకాయ, పుదీనా, పచ్చిమిర్చి, టొమాటో పచ్చడి. ఈ విధంగా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. నాకు నచ్చిన పచ్చళ్ళని డిఫరెంట్‌గా చేసుకుంటూ తింటూ ఉంటాను. పచ్చిమిర్చి ఒక ఆహ్, 100 గ్రామ్స్ తీసుకున్నాను. టొమాటోస్ 6 దాకా తీసుకున్నాను. వంకాయలు 2 పొడవు వంకాయలనమాట. 2 వంకాయలు తీసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నప్పుడు టొమాటో క్వాంటిటీస్ పెంచుకోండి. మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చి తీసుకోండి. మా ఇంట్లో వాళ్ళకి సరిపడా నేను తీసుకున్నాను. ఎక్కువ టొమాటోస్ తీసుకున్నాం కాబట్టి దీంట్లో ఇంక నేను చింతపండు కానీ, చింతొక్కు కానీ ఏమీ వేయట్లేదు. 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని చక్కగా లో ఫ్లేమ్‌లో మగ్గించేసుకున్నాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి టెక్స్చరు చక్కగా మగ్గిపోయింది కదా! ఈ పచ్చడికైతే నేను ఇంకా చింతపండు అవేం వేయట్లేదు. పుదీనా ఒక కట్ట దాకా తీసుకున్నాను. నీట్‌గా వాష్ చేసేసుకొని అవి బాగా మగ్గిన తర్వాత వేసుకుంటే మనకి పుదీనా ఈజీగానే ఫ్రై అయిపోతుంది. ఒక 5 మినిట్స్‌లో. ఇదిగోండి ఫ్రై అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని రోల్ తీసేసుకుందాము. రోట్లో కూడా ఈరోజు వెల్లుల్లి కానీ ఏం వేయట్లేదు. ఇంకా ఉప్పు ఒక 1 స్పూన్ అంత వేసుకొని ముందుగా పచ్చిమిర్చి, వంకాయ ముక్కల్ని దంచేసుకుందాము. అవి బాగా నలిగిన తర్వాత టొమాటో పీసెస్ని కూడా వేసుకొని చక్కగా రుబ్బేసుకుందాము. మన పచ్చడి అసలు టేస్ట్ చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఎప్పుడు చెప్పే విషయమే. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఇదిగోండి ఇంకా పచ్చిమిర్చి మిశ్రమం అయితే నలిగిపోయింది. టొమాటోస్ కూడా వేసుకొని చక్కగా రుబ్బేసుకుంటే మన టేస్టీ పచ్చడి రెడీ అయిపోతుంది. దీనిలో ఇంకా ఉల్లిపాయ ఇష్టం కాబట్టి ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నాను. 2 ఉల్లిపాయలని 2 బద్దలుగా చేసుకొని చక్కగా ఒక్క ముక్కలాగా దంచేసుకుంటే పచ్చడి అయితే రెడీ అవుతుంది. ఈ పచ్చడి మీలో ఎంతమందికి నచ్చిందో చేసిన తర్వాత కామెంట్స్లో పెట్టండి. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ ఝాన్సీ రాణి. పచ్చళ్ళే కాదు, స్నాక్స్, ఇంకా కర్రీస్, ఫ్రైస్ ఏమేం కావాలో చాలా రెసిపీస్తో వచ్చేస్తాను. నన్ను కొద్దిగా సపోర్ట్ చేయాలి అనిపిస్తే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇదిగోండి పచ్చడి లాస్ట్ వీడియో అయితే ఇది. నచ్చింది కదా! చేసుకొని తిన్న తర్వాత కామెంట్స్లో పెట్టండి. దగ్గర నుంచి టెక్స్చర్ బాగుంది కదా! టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. నేను గ్యారంటీ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.